హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి ప్రకబుల్. ఈరోజు మేము ముందుకు మరొక వీడియోతో వచ్చేసాను. వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదా, మనకి వేడివేడిగా ఏమన్నా తినబుద్ధి అవుతుంది వర్షం పడేటప్పుడు. ఈ రెసిపీ ఏంటంటే శనగపప్పు గారెలు. రెసిపీ కోసం మనం ముందుగా చిల్లీస్ తీసుకోవాలి. ఆ చిల్లీ మిక్సీ కప్పులో వేసుకొని అందులో ఒక 2 వెల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత ఇలా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత దీనికి ఆనియన్స్ ఇలా చిన్న చిన్నగా చాప్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. వీటన్నిటికంటే ముందు మనం శనగపప్పు నానబెట్టుకోవాలి. ఒక 4 అవర్స్ ముందు, మనం చేసుకునే 4 అవర్స్ ముందు నానబెట్టుకోవాలి. తర్వాత అదే శనగపప్పు వాటర్ తీసేసి ఆ శనగపప్పుని మాత్రం మిక్సీ కప్పులో వేసుకొని తర్వాత ముందు పేస్ట్ చేసుకున్న చిల్లీ పేస్ట్ వేసుకొని ఇలా పేస్ట్గా మెత్తగా గ్రైండ్ పట్టుకోవాలి. గ్రైండ్ పట్టుకున్న పేస్ట్లో మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మనం గ్రైండ్ పట్టుకునే ముందు పప్పు కొంచెం పక్కకు పెట్టుకోవాలి. ఇలా ఈ పప్పు మనం తర్వాత పేస్ట్ పట్టుకున్నాక అందులో వేస్తే గారెలు అనేవి క్రిస్పీగా వస్తాయి. సో ఇలా అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలా వర్షం పడుతుంటే ఇలా వేడి గారెలు అమ్మ చేసి పెడితే ఎంత బాగుంటుంది. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అండ్ అదే పేస్ట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని తర్వాత అందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకొని వాటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి తగినంత కారం వేసుకోవాలి. తగినంత కారం వేసుకున్న తర్వాత వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. తర్వాత ఆ పిండి ఉంది కదా, ఆ పిండిలో నుంచి కొంచెం పిండి తీసుకుంటూ గారెలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఇలా గారెలు అనేవి ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్లో వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకుంటేనే మనకి ఆ క్రిస్పీనెస్ అనేది వస్తుంది. ఇలా డీప్ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకునేటప్పుడు మీరు టిష్యూ వేసుకొని సర్వ్ చేసుకున్నా పర్లేదు. నా దగ్గర టిష్యూ లేదు కాబట్టి ఇక్కడ ఒక చిన్న ప్లేట్ పెట్టి దాంట్లోకి సర్వ్ చేసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సాయి ప్రియ కబుర్లు.